మా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు అనగా మార్చి 8 రెండు ముఖ్యమైన విశేషాలు. అవి ప్రపంచ మహిళా దినోత్సవం. ఇది మార్చి 8 కాయిన్కి ఒకవైపు. మా కుందనా కబుర్లు యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఇక రెండో విషయం, వరల్డ్ కప్ T20 ఫైనల్. భారత్తో న్యూజిలాండ్ తలపడుతున్న ఫైనల్ వార్ ఇండియా వర్సెస్ కివీస్. క్రికెట్ అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న అహ్మదాబాద్ ఫైనల్ క్రికెట్ T20 వరల్డ్ కప్ వార్. అందుకు మెయిన్ కారణం ఫైనల్లో భారత్ ఆడడం. ఇక మీ అందరికీ తెలిసిందే, ఫిబ్రవరి 7న నెదర్లాండ్ పాకిస్తాన్ల మధ్య జరిగిన T20 మ్యాచ్తో ప్రారంభమైన ఈ పొట్టి ప్రపంచ కప్ టోర్నీ మార్చి 8, 2026 అంటే ఈ రోజు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. శ్రీలంక మరియు భారత్ ఆతిథ్యం ఇచ్చిన ఈ ప్రపంచ కప్లో 20 దేశాలు 4 గ్రూపులుగా పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్కు గ్రూప్ ఏ నుండి భారత్, గ్రూప్ డి నుండి న్యూజిలాండ్ ఫైనల్కు వచ్చాయి. భారత్లో క్రికెట్కు ఉన్న ఆదరణ మరి ఏ దేశంలోనూ లేదు. T20 ఫార్మెట్లో అత్యంత బలంగా ఉన్నది భారత్, మన ఇండియా. మనందరికీ తెలుసు, గ్రూప్ 8 మ్యాచ్లో వెస్టిండీస్ మీద, సెమీఫైనల్లో ఇంగ్లాండ్ మీద చాలా గొప్పగా ఆడిన సంజు శాంసన్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక ఆల్రౌండర్ హార్దిక్ సూపర్ పర్ఫార్మెన్స్తో ఆదకొడుతున్నాడు. టీమిండియా అద్భుతంగా రాణిస్తుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో వరుసగా రెండోసారి, మొత్తంగా మూడవసారి T20 వరల్డ్ కప్ అందుకోవాలి. వరల్డ్ కప్ స్టార్టింగ్ నుండి అందరి చూపు అభిషేక్ శర్మ మీద ఉన్న ఇషాంత్ కిషన్ తన వైపు తిప్పుకున్నాడు. ఇక తెలుగు తేజం తిలక్ వర్మ కొండంత అండగా ఉన్నాడు. శివం దుబే బౌలింగ్లో పరుగులు ఇస్తున్నప్పటికీ బ్యాటింగ్లో మెరుస్తున్నాడు. అక్షర్ పటేల్ భారత్కు మరో అస్త్రం అనే చెప్పాలి. బూమ్ బూమ్ బూమ్రా మనకు ఉండనే ఉన్నాడు. అంచనా ప్రకారం సెమీఫైనల్లో ఆడిన ప్లేయింగ్ 11నే ఈ ఫైనల్లో కూడా ఆడిస్తారు అనుకుంటున్నాను. ఆపోజిట్ టీంలో 19 బౌలింగ్తో బంతులు సంధిస్తున్న మ్యాట్ హెన్రీ, సరైన సమయంలో వికెట్స్ పడగొడుతున్న రచనా రవీంద్రను భారత్ ఎదుర్కొనవలసి ఉంటుంది. న్యూజిలాండ్ కెప్టెన్ అయిన మిచెల్ సాంటనర్ ఇప్పటి వరకు తన బౌలింగ్ ప్రదర్శన అంతగా ఏమీ లేదు అనే చెప్పాలి. బ్యాటింగ్లో ప్రమాదకరమైన టీమ్ సైఫెట్, ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్లను త్వరగా అవుట్ చేయాలి. అంతేకాదు ఫీల్డింగ్లో ప్రపంచ అత్యుత్తమ ప్రదర్శన న్యూజిలాండ్ సొంతం. ఏది ఏమైనా మార్చి 8 ఒక హై వోల్టేజ్ మ్యాచ్. మార్చ్ గ్రాండ్ ఫైనల్ జరగబోతోంది. టీమిండియా మూడవసారి T20 వరల్డ్ కప్ను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం.